शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना न भूलें। ఈ రోజు ఇంటి భోజనం తినాలని ఎందుకు అనిపించింది? అనామిక, నాకు నీ చిన్న చిన్న ఆలోచనలు చూస్తుంటే నవ్వొస్తుంది తెలుసా? చిన్న ఆలోచన. లక్ష్మి మీకు అంత సుఖాన్ని ఏమీ ఇవ్వలేదు, అది నేనిస్తున్నాను కదా. ఏయ్ అనామిక, ఏంటిది? వదిన గురించి మాట్లాడుతున్నావా? చనిపోయిన మా అన్నయ్య భార్య తను, కొంచెం కూడా సిగ్గు లేకుండా. నేను సిగ్గుపడాలి, ఆ దేవుడికి భయపడాలి. మీరేమీ తెలియని అమాయకులు కదా. అరవకు, ఇప్పుడు టైం ఎంతైందో చూడు. నిద్రపోతారు, అందరూ లేచి వింటూ ఉంటారు. లేవనివ్వండి, విననివ్వండి. నేను ఎవరి దగ్గర ఏమీ దాచలేదు. ఈ జీవితాన్ని మీరే నరకం చేసి పెడేస్తున్నారు. నీతో మాట్లాడటమే వేస్ట్. వెళ్ళండి వెళ్ళండి. మిగతా రోజులు కూడా నా ఊళ్ళోనే వచ్చి పడుకుంటున్నారు. మరి ప్రేమగా 2 మాటలు మాట్లాడడం రాదు. అరే రిషబ్, ఏవైంది? ఇంకా పడుకోలేదా? అది భార్యాభర్తల మధ్య ఇదంతా జరగడం సహజమే, చిన్న విషయమే. కానీ పెద్దమ్మ, నువ్వు బాధపడద్దు. నువ్వు నిద్రపో, రేపు క్లాస్ ఉంది. సరేనా? నిద్రపో. నిద్రపో. రిషబ్, రిషబ్, రిషబ్. వాడెప్పుడో ట్యూషన్కి వెళ్ళాడు. మీరు చెప్పనే లేదు. సరే, మరి టిఫిన్ తినేసే వెళ్ళాడు. పరోటా చేశాను. నేనే కదా అది చేయాలి. వాడికి లేట్ అవుతుందని చెప్పాడు, అందుకనే నేనే. నాకు అన్ని అర్థమవుతున్నాయిలేండి. ముందు నా మొగుడు, ఇప్పుడు నా కొడుకుని మీ గుప్పెట్లో పెట్టుకున్నారా? తల్లికి కొడుకి అసలు సంబంధం అనేదే లేదా? ఇలా చూడు, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నేను శ్మశానం చేసేస్తున్నారు. మీకు అసలు అర్థం అవుతోందా? మీకు చాలా సార్లు చెప్పాను, మీ రూమ్ లో రిషబ్ ని పడుకోబెట్టకండి. వాడిప్పుడు పెద్దవాడవుతున్నాడు. వాడు మొండితనం చేస్తున్నాడు. నువ్వు లేకుండా నిద్రపోనని చెప్తున్నాడు. చిన్నప్పటి నుంచి నా దగ్గరే కదా నిద్రపోతున్నాడు. దయచేసి నా కొడుకు నుంచి మీరు దూరంగా ఉండండి. అట్టలాగా దగ్గరికి అట్టుకుపోకండి. మీరు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కదా. పెద్దమ్మా, 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 ఎక్కడున్నావు? పెద్దమ్మా, 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 ఈరోజు మ్యాథ్స్లో 100కి 100 మార్కులు తెచ్చుకున్నాను. సరే, నాకు బాగా ఆకలేస్తోంది, త్వరగా భోజనం వడ్డించండి. ఏడుస్తున్నారేంటి? పెద్దనాన్న గుర్తొచ్చాడా? నువ్వెళ్ళి మీ అమ్మని అడుగు, ఆవిడే పెడుతుంది. అమ్మ ఏమన్నా అందా? లేదు రిషబ్, నేను చెప్తున్నాను కదా, మీ అమ్మే పెడుతుందని. అక్కడికి వెళ్ళి అడుగు, వెళ్ళు. నువ్వు పెద్దమ్మని ఏమైనా అన్నావా? తనక్కడ ఏడుస్తోంది. ఆహా, పక్క వాళ్ళ మాటలు విని అమ్మ మీద అరవడానికి వచ్చావా? 9 నెలలు నిన్ను కడుపున మోసింది నేనురా. కానీ నన్ను పెంచింది పెద్దమ్మే కదా.
నాన్న నాకు అన్నీ చెప్పారు. నన్ను ఎప్పుడూ పెద్దమ్మ దగ్గర వదిలేసి నువ్వు మీ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంటావని. రాను రాను నీకు వాగుడు ఎక్కువైపోతుంది. అధిక ప్రసంగం ఎక్కువైంది. అచ్చు మీ బాబులా తయారయ్యావు. పనికి మాలిన వెధవా. మనిద్దరి మధ్య దూరాన్ని పెంచుతోంది. అర్థమవుతోందా? కాదు, పెద్దమ్మేమీ అలాంటిది కాదు. తన గురించి నువ్వు తప్పుగా మాట్లాడకూడదు. పెద్ద మాట్లాడుతున్నాడు. రాను రాను మాటలు ఎక్కువైపోతున్నాయి నీకు. నీకు పడాల్సి గట్టిగా పడితేనే అప్పుడు లొంగుతావు అనుకుంటాను. రిషబ్, అన్ని విషయాల్లోనూ వాళ్ళ నాన్నలాగే ఎదురుస్తూనే ఉంటున్నాడు. ఇప్పుడు మరీ ఓవర్ చేస్తున్నాడు. అరే అదంతా ఏమీ లేదు, అంతా లక్ష్మి నేర్పిస్తుంది. అది సరే, వాడు ఎక్కడున్నాడు? వాడు తన రూంలో చదువుకోవడానికి వెళ్ళాడు. అనామిక అక్క, మీరేం టెన్షన్ పడొద్దు. నేను అర్థమయ్యేలా చెప్తాను వాడికి. ఇలా చూడన్నయ్య, ఏదో ఒకటి చెయ్యాలి. లేదంటే పిల్లడు మన చేయి జారిపోతాడు. నువ్వేమీ కంగారు పడకు. మేము నిర్ణయించుకున్నాం, సవ్యంగా జరుగుతుంది. రిషబ్ని లక్ష్మి గుప్పెట్ల నుంచి బయటికి తీయటానికి ఈ ఒక్క దారే ఉంది. అది సరే గాని దీనికి రిషబ్ ఒప్పుకుంటాడా? హాయ్ లేదు, హలో లేదు. అత్తయ్య మీద ఎందుకు నీకంత కోపం? నాతో మాట్లాడవా? రేపు నాకు ఎగ్జామ్ ఉంది. సరే ఉండని, ముందే రాసేసిరా. ఇది విను, మీ మావయ్య నీ ఎడ్యుకేషన్ కోసం డెహ్రాడూన్లో మంచి స్కూల్లో అడ్మిషన్ తీశారు. నీకు తెలుసా, అక్కడ గొప్ప గొప్ప వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు. ఇకపై నువ్వు అక్కడ చదువుకుంటావు. ఇది గుడ్ న్యూస్ కదా? నేను ఎక్కడికి వెళ్ళాలనుకోవడం లేదు. నాకు అంతా తెలుసు. నన్ను డెహ్రాడూన్కి ఎందుకు పంపిస్తున్నారో నాకు తెలుసు. నేను పెద్దమ్మని వదిలేసి ఎక్కడికి వెళ్ళను. ఇలా చూడు, ఆవిడ గురించి నాకు తెలీదు, కానీ నేను నీ వెల్ విషర్నే కదా. ఇలా చెయ్యొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? చిన్నప్పటి నుంచి వీణ్ణి పెంచాను. ఇప్పుడు చూడండి ఎంత పొగరుగా ప్రవర్తిస్తున్నాడు. నిన్ను బోర్డింగ్ స్కూల్కి పంపిస్తున్నావని చెప్పాను. అనామిక కరెక్ట్ గానే చెప్పింది. నువ్వు బాగా పాడైపోయావు. పెద్దమ్మా, పెద్దమ్మా. నువ్వు బోర్డింగ్ స్కూల్కి వెళ్లాల్సిందే. ఈ విషయం నువ్వు గుర్తుపెట్టుకో, అర్థమవుతుందా? తమ్ముడు వదిలే, వీడు చిన్నపిల్లాడు, అంతా అర్థం చేసుకుంటాడు. ఇలా బలవంత పెట్టకండి. అనామిక అక్క కరెక్ట్ గా చెప్పారు. ఇప్పుడంతా వీడు ఆవిడ మాటలు విని ఎలా ప్రవర్తిస్తున్నాడో చూడండి. రారా, అందరూ జరిగింది చూశారుగా. ప్రశాంతంగా ఉండు నాన్నా, ఎందుకు కోప్పడుతున్నావు? అమ్మ, అత్తయ్య, మామయ్య అందరూ చెడ్డ వాళ్ళే. అందరూ మిమ్మల్ని గుచ్చి గుచ్చి మాట్లాడుతున్నారు. మీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. నన్ను దూరం చేయాలని చూస్తున్నారు. నేను బోర్డింగ్ స్కూల్కి వెళ్ళను. రిషబ్, ఒకవేళ నీ మంచి కోసం ఆలోచించొచ్చు కదా. లేదు, నాకు వెళ్ళడం ఇష్టం లేదు. నేను మీ దగ్గరే ఉండి చదువుకుంటాను. సరే సరే నాన్న, వెళ్ళొద్దు. కానీ ఇప్పుడు కోప్పడొద్దు. అమ్మ చెప్పినందువల్లే మామయ్య నన్ను భయపెడుతున్నారు. చండాలంగా మాట్లాడారు. నేను నాన్నకి అన్నీ చెప్పేస్తాను. ఇలా చూడు పెద్దమ్మ, మీరెప్పుడూ నన్ను చెప్పనివ్వకుండా చేస్తున్నారు. కానీ ఈ రోజు చెప్పకుండా వదిలిపెట్టను. ఇలా చూడు, మీ నాన్న తప్పుగా అర్థం చేసుకుంటారు. తర్వాత కోప్పడతారు, అమ్మతో గొడవ పడతారు. దయచేసి మీ నాన్నతో ఏం చెప్పొద్దు. విషయం ఏంటి? మూడ్ సరిగ్గా లేదా? నేను నీ విషయంలో రిషబ్ గురించే ఆలోచిస్తున్నాను. అదేంటంటే లక్ష్మి తన మనసుని పాడు చేస్తుంది. అందుకనే వాడు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు.
కానీ కానీ ఏంటి నువ్వు నీ భార్య మీద అనుమానపడుతున్నావా? కానీ నాకు రిషబ్ చిన్న పిల్లాడు. అరే అది కాదు. రోజంతా లక్ష్మి రూమ్ లో ఉంటే ఇలాగే కదా మాట్లాడతాడు వాడు. కానీ నువ్వు నా పైన నిందలు వేస్తున్నావా? నేను చెడిపోయిన ఆడదాన్నా ఏంటి? అబ్బా ఏంటి మోహిని, నేను ఆ అర్థంతో చెప్పలేదు. నువ్వు ఆ విధంగానే చెప్పావు. నాకు చాలా బాధగా ఉంది. అబ్బా సారీ, నన్ను క్షమించు. అబద్ధం, అంతా అబద్ధం. నిజంగా గాడ్ ప్రామిస్. ఇప్పుడు కోప్పడకు. దూరంగా వెళ్ళు, నాకు మూడ్ లేదు. రియల్లీ? కానీ నువ్వు నాకు ప్రామిస్ చేయాలి. మళ్ళీ నువ్వు ఇలా అసహ్యంగా నాతో మాట్లాడకూడదు, అలాగే నా పైన అనుమానపడకూడదు. ప్రామిస్ చేస్తున్నాను, ప్రామిస్. ఇప్పుడైనా నవ్వుతావా? ఎలా వెళ్తున్నాయి నీ చదువులు? బాగానే చదువుతున్నాను. ఒక పంచి, ఈ బ్యాగుని తీసుకెళ్లి పెద్ద రూమ్ లో పెట్టేస్తావా? కొత్త ల్యాండ్కి సంబంధించి డీల్ అయిపోయింది. ఏంటి నాన్న ఇది? ఇది చాలా డేంజరస్. నాకు కూడా తెలుసురా. ప్రాపర్టీ పని చేస్తున్నాను, దానివల్ల ఇది ఖచ్చితంగా అవసరం. ఈరోజు పెద్ద పేమెంట్ ఒకటి ఉంది, సేఫ్టీ కోసం బ్యాగ్లో పెట్టానులే. మీ మామయ్యలాగా సాధారణ మంది తుపాకీ పట్టుకొని బెదిరిస్తూ ఉంటారు కదా, అటువంటిది కాదు. ఏం రిషబ్, ఏమైంది? మామయ్య పేరు చెప్తుంటే కోపం వస్తుందా ఏంటి? నేను బోర్డింగ్కి వెళ్ళను. బోర్డింగ్ ఏంటి? రిషబ్ ఏమైంది చెప్పు. మామయ్య అత్తయ్య వచ్చారు. బోర్డింగ్ స్కూల్కి వెళ్ళి తీరాలంటున్నారు. ఎవరు అడ్డుకున్నా వదిలిపెట్టమంటున్నారు. నేను వెళ్ళననేసరికి నన్ను తిట్టారు, బెదిరించారు. ఆ అమ్మ నిలబడి తమాషా చూస్తూ ఉంది. అనామిక కరెక్ట్గానే చెప్పింది, నువ్వు బాగా పాడైపోయావు. పెద్దమ్మా, పెద్దమ్మా, నువ్వు బోర్డింగ్ స్కూల్కి వెళ్లాల్సిందే. ఈ విషయం నువ్వు గుర్తుపెట్టుకో, అర్థమవుతుందా? తమ్ముడు వాడు వదులు, వాడు చిన్న పిల్లాడు. పెద్దమ్మ వచ్చే నన్ను కాపాడింది. నువ్వేం ఆలోచించమాక, నేను ఉన్నాను కదా. నేను చూస్తాను ఎవరు నేను బోర్డింగ్ క్లాస్కి పంపిస్తారో. జరుగు. అనామిక, నువ్వు మీ అన్నయ్యల్ని మన ఫ్యామిలీ వదిలి పక్కకి జరగమని చెప్పు. అసలే మన కాపురమే దరిద్రంగా ఉంది. ఎంత ధైర్యం ఉంటే మన ఇంటికి వచ్చి రిషబ్ని బెదిరించి వెళ్తారు వాళ్ళు. వాడికి మామయ్య, తనకి అధికారం ఉంటుంది. వాడి తండ్రి బతికే ఉన్నాడు, వెళ్ళి వాళ్ళకి చెప్పు. ఇకపై నేను ఊరక ఉండను, తర్వాత పెద్ద ప్రాబ్లం అవుతుంది. పెద్ద ప్రాబ్లం అవుతుందా? మర్చిపోయారా మోకాళ్ళ వేసి వాళ్ళని క్షమాపణ అడగడం? అన్నయ్య రోజు నన్ను తిడుతున్నారు, నన్ను దూరం పెడుతున్నారు, డబ్బులు అడుగుతున్నారు, వరకట్నం అడుగుతున్నారు. అసలు నీ పుట్టింటి వాళ్ళు నీకేం పెట్టారని అడుగుతున్నారు అన్నయ్య. ఇక ఇంట్లో నేను కాపురం చేయలేనన్నయ్య, నన్ను తీసుకెళ్ళిపో. అటువంటిదేమీ లేదు, ఇది అబద్ధం మాట్లాడుతుంది. ఏంటి నా చెల్లెలు అబద్ధం చెప్పు? అరే మీరు కాస్త ఆగండి. ఇలా చూడండి, మీరు కాస్త మౌనంగా ఉండండి. నేను పోలీసులకు ఫోన్ చేస్తాను. జైల్లో కూర్చుంటే నిజం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఒక్కసారి నేను చెప్పేది అందరూ వినండి. వదిన మీరు ఆగండి, మీరేమి మాట్లాడద్దు. అందరూ బాగా ఎక్కువగా చేస్తున్నారు, అటు అయితే తెలిపోవాల్సిందే. ఇది భార్య భర్తల సమస్య. మౌనంగా మాట్లాడుకుంటేనే పరిష్కారం అవుతుంది. పోలీసులు వస్తే సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది. లేదు, ఇంతకు మించి కుదరదు. రేయ్, పోలీసులకి కాల్ చేయి. అరే ఒక్క నిమిషం అక్క, మీరేమనుకుంటున్నారో చెప్పండి. క్షమాపణ. అతను రాసివ్వాలి, ఇంకోసారి నన్ను కొట్టను అని. నన్ను ఎదిరించి మాట్లాడకూడదు. లేదంటే లేకపోతే ఏంటి? ఏంటి? దీంతో కలిసి ఉండటం కంటే జైలుకి వెళ్ళటం మేలు. అయ్యో కాస్త మౌనంగా ఉండండి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? కోపాన్ని వదిలేయండి, నేరుగా క్షమాపణ చెప్పండి. విషయాన్ని ఇంతటితో క్షమాపణ అడుగు విజయ్. దేవుడి కోసం నీ గురించి ఆలోచించుకో, రిషబ్ గురించి ఆలోచించు. నా మీద ప్రమాణం చేస్తున్నాను, నువ్వు క్షమాపణ అడుగు.
గుర్తొచ్చిందా? ఈ చవట బెదిరింపులా ఇక అవేమీ చెల్లవు. రిషబ్ బోర్డింగ్ స్కూల్ కి వెళ్ళడు. వాడిని ఎవరు పంపిస్తారో నేను చూస్తాను. రిషబ్ బోర్డింగ్ స్కూల్ కి వెళ్ళాలి, లేకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను. అమ్మా 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 తలుపు తెరవమ్మా. అమ్మా అనామిక అమ్మా తలుపు తెరువు. అనామిక అమ్మా తలుపు తెరవమ్మా. వదిన ఏమీ జరగదు. అది ఊరికి బెదిరిస్తుంది. నాటకాలు ఎక్కువయ్యాయి. అమ్మా సరే, మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వం, కానీ మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. ఈ ఇల్లు వదింది కూడా. ఏం మాట్లాడుతున్నారు? ఇందులో అక్కకు కూడా అధికారం ఉంది కదా, కాస్త ఈవిడ గురించి కూడా ఆలోచించండి. వదిన ఎక్కడికి వెళ్ళరు. వదిన ఈ ఇంట్లోనే ఉంటారు. ఈ ఇల్లు ఆమె కూడా సొంతం. మౌనంగా ఉండు విజయ్, కాస్త అర్థం చేసుకో విజయ్. రిషబ్ ఇప్పటికే బాగా పాడైపోయాడు. అందర్నీ ఎదిరించి మరీ మాట్లాడుతున్నాడు. దీనంతటికీ కారణం మీరేనండి. నువ్వేంటి వాగుతున్నావు? నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను. ఇంతకు మించి నేను ఓపికగా అసలు ఉండలేను. సరే, నీ ఇంటి నుంచి బయటికి వెళ్తే అంతా నార్మల్ అవుతుందంటే నేను సిద్ధార్థ్ నగర్లో ఉన్న ఇంటికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను. వదిన ఏంటి మీరు? నేను ఆలోచించే చెప్తున్నాను. పెద్దమ్మ, నేను మీతో వస్తాను. నేను మీ దగ్గరే ఉంటాను. వదిన ప్లీజ్ ఇంకొకసారి ఆలోచించండి. మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టనని అన్నయ్యకి నేను మాటిచ్చాను. అక్కడ మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు? ఎలా మీరు ఒంటరిగా ఉంటారు చెప్పండి? నేను ఎక్కడ ఒంటరిగా ఉన్నాను విజయ్? మీరందరూ ఉన్నారు కదా, అది కూడా పక్కనే కదా వెళ్తున్నాను. వద్దు పెద్దమ్మ, మీరు వెళ్ళకండి. సరే, నేను బోర్డింగ్ స్కూల్కి వెళ్తాను పెద్దమ్మ. ప్లీజ్ నువ్వు వెళ్ళొద్దు. రిషబ్, నువ్వు బాగా చదువుకుంటే చాలు. నీకెప్పుడు అనిపిస్తే నన్ను చూడ్డానికి రా, సరేనా? సరే, నేను వెళ్తున్నాను. వదినా ఒకే ఒక్కసారి ఆలోచించండి. నువ్వు బాధపడద్దు విజయ్, నేను వెళ్ళడమే అందరికీ మంచిది. వదినా వాణ్ణి బాగా చూసుకో. అక్క, ఈ రోజు నీ దారి ఫుల్గా క్లియర్ అయింది. ఇప్పుడు నీ భర్తని రిషబ్ని నీ సొంతం చేసుకోవచ్చు. అమ్మా, ఇంకా ఎంతసేపు? నాకు బాగా ఆకలేస్తోంది. మార్నింగ్ టిఫిన్ వద్దని మీ అమ్మకి చెప్పు. డిన్నర్ కోసం కూర్చున్నాం మనం. పనివాళ్ళు లేరు, కాస్త టైం తీసుకుంటుంది. ఛీ! ఏం చేసావు? ఉప్పు లేదు, కారం లేదు. నాకిది వద్దు. నీకెందుకు టేస్ట్ గా ఉంటుంది? లక్ష్మి వండితేనే కదా నీకు బాగుంటుంది. మీరు తినండి. ఇప్పుడు మీకు మీ ప్రియమైన వదిన గుర్తుకొచ్చుండాలే కదా?
రాత్రి నుండి ఆకలితోనే ఉన్నాను. ఇప్పుడు తింటున్నాను. ఇంకొక పరోటా తిను. వద్దొద్దు, చాలు. కడుపు నిండిపోయింది. అది సరే గాని పెద్దమ్మా, నేనిప్పుడు పరోటాలు తింటానని మీకెలా అనిపించింది? అమ్మకి అన్నీ తెలుసు. సరే అదంతా వదిలే. నువ్విక్కడికి వచ్చావని మీ అమ్మకి తెలుసా? ఇది తప్పు రిషబ్. ఆవిడ దిగులు పడుతుంది కదా. దిగులెందుకు పడతారు? అరుస్తారు తప్ప. ఇలాంతా మాట్లాడకూడదు. మర్యాద ఇవ్వాలి. మీరేమో వాళ్ళని ఏమీ అనరు. మీరు లేకపోతే నాకు నిద్ర పట్టడం లేదు. ఈ రోజు రాత్రికి నేను ఇక్కడే ఉండనా? ఈ రోజొద్దు, ఇంకొక రోజురా. అమ్మని అడిగి రావాలి. సరేనా? ఆ, తిను. ఏంటి విషయం? ఏం కావాలి? నీ పర్మిషన్ కావాలి. పర్మిషనా? నేను నా ఫ్రెండ్స్తో పాటు నైట్ ఆరవ ఇంట్లో స్టే చేయబోతున్నాం. ఆరవ్ అంటే ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్. నేను చాలాసార్లు చెప్పాను కదా. తనెక్కడుంటాడు? ఆరవ్ ఇంట్లో నైట్ స్టేయా? ఎప్పుడూ వినలేదే. నన్ను పిచ్చిదని అనుకుంటున్నావా? అబద్ధం ఆడుతున్నావు కదా? లేదు, నిజమే చెప్తున్నాను. మీ పెద్దమ్మ అబద్ధం చెప్పడం కూడా నేర్పించిందన్నమాట. ట్యూషన్ పూర్తయిన తర్వాత మర్యాదగా ఇంటికి రా, అర్థమైందా? రేపు మీ అన్నీ చనిపోయి 17 ఏళ్ళవుతుంది. మన రిషబ్ పుట్టే ముందు 6 నెలల ముందు చనిపోయారు. వదినా, పంతులు గారితో మాట్లాడి నేను పూజకి ఏర్పాటు చేసేసాను. పంతులు గారు ఉదయం 8 గంటలకు వచ్చేస్తారు. వదినా, మీరు తిరిగి వచ్చేసేయండి. మీరు లేకుండా ఆ ఇల్లు అస్సలు బాగోలేదు. నేను అనామికతో మాట్లాడతాను. నేను దానికి అర్థమయ్యేలాగా చెప్తాను. ప్లీజ్ వచ్చేయండి. అవునన్నా, ఈ రోజు నుండి అమ్మ ఏం చెప్పినా నేను వింటాను. నా గురించి మీరేమీ టెన్షన్ పడొద్దు. నేనిక్కడ బాగానే ఉన్నాను. ఇంకొక విషయం, నా కోసం అనామిక బ్రదర్తో మీరు గొడవ పడాల్సిన అవసరం లేదు. కాస్త ఆలోచించి నడుచుకో విజయ్. నీ కుటుంబం, నీ పని చూసుకో. మీరు చెప్పినట్టే చేస్తాను. సరే నాన్న, ఈ రోజు నేను పెద్దమ్మ దగ్గరే ఉండిపోతాను. ఇక్కడుండి తనకి కొంచెం హెల్ప్ చేస్తాను. నా ప్రియమైన పెద్దమ్మ. సరే వదినా, నేను వెళ్ళొస్తాను. చూడండి, ఇంత టైం అవుతుంది, ఇంకా ఇద్దరు ఇంటికి రాలేదు. ఎప్పుడు చూసినా రిషబ్ వాళ్ళ నాన్న 24 గంటల లక్ష్మి ఇంట్లోనే ఉంటున్నారు. అంతే కదక్కా? ఏలినాటి శనిలాగా నా కాళ్ళకు పట్టుకుని వదలట్లేదు. అంత సులభంగా నన్నేమీ వదలదులే. అక్క చాలా కరెక్ట్ గా చెప్పారు. ఇలా చూడండి, మీరెందుకు ఏం చెయ్యట్లేదు? ఏదైనా ఆలోచించండి. మా అనామిక అక్కని చూడండి, తన్ని ఇలా చూస్తే నాకు చాలా బాధగా ఉంది. దీనికి ఏదో ఒక ఏర్పాటు చేసి తీరాలి. అక్క, ఏదో ఒకటి చేస్తానని ఆయన నిర్ణయించుకున్నారంటే ఆయన ఖచ్చితంగా చేస్తారు. అక్క, రిషబ్ ఇంకా వాళ్ళ నాన్న గురించి ఏం తెలీదు, ఎప్పుడొస్తారు అని. కానీ మాకు లేట్ అవుతుంది. మేం బయలుదేరుతున్నాం. మీరు జాగ్రత్తగా ఉండండి. నడండి. రిషబేడి, రేపు అన్నయ్య చనిపోయిన రోజు వదినకి హెల్ప్ చేయడం కోసం అక్కడ వదిలొచ్చాను. వాడు వదిని బాగా మిస్ అవుతున్నాడు. ఈ రోజు వరకు వాడు అసలు అమ్మని మిస్ అవ్వలేదుగా. అది వాళ్ళ స్వభావానికి సంబంధించింది. మరి మీరెందుకు తిరిగొచ్చారు? అక్కడే ఉండిపోలేకపోయారా? వదిన దగ్గర ప్రేమంతా కరిగించిన తర్వాత
రావచ్చు కదా, ఎందుకు వచ్చేసారు? మీరిద్దరూ అక్కడే షిఫ్ట్ అయిపోండి. ఎలాగో నేను ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నాను కదా. ఏంటి నువ్వు మళ్ళీ వెంటనే మొదలు పెట్టామాక? ప్లీజ్, నాకు నీతో మాట్లాడే మూడ్ లేదు. అనుకున్నాను, తన గురించి ఏం మాట్లాడకూడదు మీ దగ్గర. ఇందులో తప్పే ఉంది? వాళ్ళ పెద్దమ్మే వాడికి అన్నీ చూసి పెంచారు. తల్లి ప్రేమ నీ దగ్గర కొంచెమైనా ఉంటే వాళ్ళిద్దరు నువ్వు విడదీసేదానివి కాదు. కానీ నీ దగ్గర ఈ చిన్న బుద్ధి ఉంది చూసావా, అదే వీటన్నిటికీ కారణం. ఆ నేనే అన్నిటికీ కారణం. చూడు, వీటన్నిటికీ నువ్వు బాధపడే రోజు ఒకటి వస్తుంది. సరే, రేపు వద్దని పిలిచారు, పూజ ఉందంట అక్కడ. నేను ఎక్కడికి రాను. సరే, నీ ఇష్టం. అనామిక అక్క, మీరు కరెక్ట్ గానే చేశారు. మీరక్కడ పూజకి వెళ్ళలేదు. వెళ్ళారంటే అక్కడ ఎవరు మిమ్మల్ని పట్టించుకుంటారు? ఆ, అన్నయ్య, మీరు ల్యాండ్ విషయంగా ఫోన్లో ఏమని మాట్లాడారు? విజయ్ ఆ పక్క ల్యాండ్ అమ్మేశాడు. మంచి లాభం వచ్చింది. నీకు తెలుసుండాలే. నీకు తెలీదా? ఏం మాట్లాడుతున్నారక్క? మీకు ఇదంతా తెలీదా? మార్కెట్లో మొత్తం తెలిసిపోయింది. అది వదిలే. హైవేలో ఒక ల్యాండ్ సేల్కుంది. అక్కడ పెద్ద ప్రాజెక్టు మొదలు పెట్టబోతున్నారు. నేను సుధాను ఆలోచించాం. విజయ్ దగ్గర కొంత డబ్బు తీసుకుని అక్కడ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాం. మంచి లాభం వస్తుంది. ఆ, అన్నయ్య, డబ్బులు ఎంత అవసరం ఉంటాయి? 50 లక్షలు. ఇంత పెద్ద అమౌంటా? అన్నయ్య, మీకే తెలుసు, అంతా లక్ష్మి చేతిలోనే ఉంది. ఇందులో నీకు కూడా హక్కు ఉందిగా. కానీ అన్నయ్య, లక్ష్మి ప్రాణాలతో ఉన్నంత వరకు నిన్ను విజయ్ దగ్గర పైసా కూడా చెయ్యులు చాచాల్సి ఉంటుంది. అరే అనామిక అక్క, ఎందుకు చేతులు చేస్తున్నారు? ఈ డబ్బులో మీకు కూడా హక్కు ఉంది కదా. మీరు ఆయనతో మాట్లాడి చూడండి. చెప్పాలంటే ఇది మీ భవిష్యత్ సమస్య. ఆ, నువ్వు విజయ్తో మాట్లాడి డబ్బుకి ఏర్పాటు చెయ్యి. లక్ష్మి గురించి పట్టించుకోకు, మేం చూసుకుంటాం. అర్థమైంది కదా? నీకు ఆ రోజే చెప్పాం కదా. ఏదో ల్యాండ్ అమ్మితే చాలా మొత్తంలోనే డబ్బు వచ్చిందని నేను విన్నాను. ఇప్పుడు మీరు అబద్ధం చెప్పొద్దు. మొత్తం ఊరంతా తెలిసిపోయింది. నాకు మాత్రమే తెలియలేదు. నేను నీ దగ్గర అబద్ధం చెప్పలేదు కదా. ఇప్పుడు డీల్ అయిపోయింది. అయితే నా వాట ఇవ్వండి. ఏంటది? హిమన్స్ అన్నయ్య అన్నాడు, హైవేలో ఏదో ల్యాండ్ ఉందంట, దాని మీద ఇన్వెస్ట్ చేస్తే చాలా వస్తుందంట. అందువల్ల నాకు డబ్బులు కావాలి, 50 లక్షలు. నేను కూడా ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. బాగా రిటర్న్ వస్తుందంట కదా. 50 లక్షలు? నేను అదే అనుకున్నా, ఏంట్రా ప్రేమ ఎక్కువగా చూపిస్తుందని. నాకు నా వాటా 50 లక్షలు కావాలి. అదేంటి భాగం? అది వదిన పేరులో అన్నయ్య కొన్న స్థలం. అక్కడ ఆయన ఇల్లు కట్టాలనుకున్నాడు. తర్వాత అన్నయ్య వెళ్ళిపోయాడు. తర్వాత వదిన కూడా ఆ ఐడియాని వదిలేసుకుంది. ఇప్పుడు వదిన చెప్పే ఆ ల్యాండ్ నేను అమ్మేశాను. అనామిక, అదేమీ పూర్వీక ప్రాపర్టీ కాదు. ఆ ల్యాండ్కి సంబంధించి మనకి ఎటువంటి హక్కు లేదు. నన్ను పిచ్చిదాన్ని అనుకోకండి. హిమన్షా అన్నీకి నేను మాటిచ్చేశాను, నాకు డబ్బు కావాలి. ఎక్కడి నుంచి తేవాలి డబ్బు? వదిన చెప్పి రైస్ మిల్లో మొత్తం డబ్బు ఇన్వెస్ట్ చేసేశాను. చెప్పేది అర్థం చేసుకో అనామిక. ఇది చూడు, నాకు 50 లక్షలు కావాలంటే కావాలి, అంతే. నువ్వు అడిగేది 4-5 లక్షలు అయితే ఎక్కడైనా అరేంజ్ చేస్తాను. కానీ అదంతా నువ్వు నాకు అనవసరం. నాకు కావాల్సింది 50 లక్షలు. మీరు మీ లక్ష్మి కలిసి నా హక్కుని లాక్కోలేరు. అర్థమైందా? వస్తున్నాను నాన్న, వస్తున్నాను. ఈ అబ్బాయి ఉన్నాడే, కాస్త కూడా వెయిట్ చేయలేడు. ఏంటిది, నువ్వొచ్చావ్? లోపలికి రా. ఏంటమ్మా, ఏమైంది? నాకు నా హక్కులు కావాలి. నా భర్తకి అర్థమయ్యేలా చెప్పు. నీ మాట కదా వింటారు. విషయం ఏంటో అది చెప్పు. నువ్వు నంగనాచిలా నటించడం ఆపు. అనుకి తన హక్కు కావాలి. హక్క? విజయ్కి నేనేం అర్థమయ్యేలా చెప్పాలి? ఇలా చూడండి, కాస్త కూర్చుని మేము కూర్చోడానికి మాట్లాడుకుందాం. రాలేదు. ఒక ల్యాండ్ నమ్మారు కదా, దాని డబ్బులు నాకు కావాలి, 50 లక్షలు. కానీ ఆ డబ్బులు వచ్చి నేను చెప్పాను కదా, అంత తొందరగా ఈవిడ ఒప్పుకోదని.
ఆ డబ్బుల్ని విజయ్ రైస్ మిల్లో ఇన్వెస్ట్ చేశాడు. వీళ్ళిద్దరూ 1వ నంబర్ దొంగలు. నేను నా వాటా తీసుకెళ్లకుండా నేను ఇక్కడి నుంచి అసలు కదలను. అర్థమైందా? అను, అంతా నీకేనమ్మా. నువ్వేంటి నాకు భాగం అంటున్నావు? అంతా నాదే కదా. అయితే చెప్పండి, డబ్బుని ఎక్కడ దాచిపెట్టారు? చాలా రోజులుగా ఓపిక పడుతున్నాను. ఇక ఓపిక పట్టడం నా వల్ల కానే కాదు. అనయ్య, లోపలికి వెళ్ళి వెతికి చూడండి. లోపల ఎక్కడ దాచుంటుంది. అను, లోపల ఏవి ఉండవు, నన్ను నమ్ము. నమ్మాలా? సుధాంశు, నువ్విక్కడ వెతుకు. ప్రతి చోట వదలకుండా వెతకండి. నెంబర్ 1 దొంగ ఈవిడ. అన్నయ్య, నాతో పాటు లోపలికి రండి. పదండి. అన్నయ్య, మీరు ఇక్కడ వెతకండి, నేను అక్కడ వెతుకుతాను. సరే. సుధాంశు, ఏమీ దొరకదు. చెప్పేది వినండి, కాస్త ఆపండి. చెప్పు, డబ్బు ఎక్కడ? చెప్పు. నేను చెప్పేది విను నాన్న, ఇక్కడ ఏమీ లేవు. చెప్పవా నువ్వు? ఆ? అన్నయ్య, నాకేమీ దొరకలేదు. నీకేమైనా దొరికిందా? ఇక్కడ ఏమీ దొరకలేదు. అన్నయ్య, నేను ముందే చెప్పాను కదా, తను పెద్ద గజ దొంగ. మనకేమీ దొరకలేదు. అన్నయ్య, నేను అంత సులభంగా వదిలిపెట్టను. పద, మనం వెళ్దాం. చెప్పమంటున్నాను కదా, డబ్బు ఎక్కడ దాచిపెట్టావు? నేను చెప్పేది కాస్త అర్థం చేసుకోను. ఇక్కడ ఏమీ ఉండదు. డబ్బులుంటే నేను ఇస్తాను కదా. చెప్పాలంటే ఇది నీకు రిషబ్కే సొంతం. తెలివైన దానిలా నటించడం మానేయ్. 2 రోజుల్లో అనుకి దక్కాల్సిన డబ్బు తనకి దక్కి తీరాలి. లేదంటే చాలా ఇబ్బంది పడతావు. పదండి వెళ్దాం. మన టైం అంతా వేస్ట్ అయింది. అంతా నాకే కదా. సరే, అయితే నేను ఇవి తీసుకువెళ్తున్నాను. ఎలా చూసుకున్నా ఇవన్నీ నా భర్త సంపాదించినవే కదా. పదండి అన్నయ్య. లేదు పెద్దమ్మ, మీరు అబద్ధం చెప్తున్నారు. మమ్మీ మామయ్య వాళ్ళు వచ్చే ఇదంతా చేస్తుంటారు. నువ్వు కాస్త సైలెంట్ గా ఉండు. మీరు నాన్నకి చెప్పారా? లేదు. నాన్నకి చెప్పి తీరాల్సిందే. వద్దు రిషబ్. ఎందుకు? ఎప్పుడు మీరు నన్ను అడ్డుకుంటున్నారు. ఈసారి అడ్డుకోలేరు. రిషబ్, నేను చెప్పేది విను. విజయ్కి కోపం వస్తుంది. రిషబ్, వదినా, ఎందుకు మీరు నాకు వెంటనే కాల్ చేయలేదు? ఇక్కడికి రావడానికి వాళ్ళకి అంత ధైర్యం ఎలా వచ్చింది? ఇల్లు మొత్తం నాశనం చేసేశారు. విజయ్, నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా విను. వదినా, మీరు పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళు ఎలాంటి వాళ్ళని మీకే బాగా తెలుసు కదా వదినా. వాళ్ళ మీద 3 మర్డర్ కేసులు ఉన్నాయి. ఈ రోజు మిమ్మల్ని వాళ్ళు ఏదైనా చేసి ఉంటే? పెద్దమ్మ, నాన్న కరెక్ట్ గానే చెప్తున్నారు. నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు. విజయ్, ముందు నీ కుటుంబం గురించి ఆలోచించు. జరిగిన విషయాన్ని వదిలే. వాళ్ళని క్షమించు. లేదు వదినా, ఈసారి కాదు. అనామిక చాలా దూరం వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళని ఖచ్చితంగా జైలుకి పంపించాల్సిందే. నేను పోలీస్ స్టేషన్ వెళ్తున్నాను. విజయ్, అది సరే. ఇప్పుడు లేట్ నైట్ అవుతుంది. రేపు ఉదయం దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. లేదు, ఇప్పుడే వెళ్ళాలి. విజయ్, నువ్వు నా మాట వినవా? మనం రేపు మాట్లాడుకుందాం. రేపు నేను నీతో వస్తాను. రేపు మీరు నాతో పోలీస్ స్టేషన్కి వస్తారా? కానీ ఇప్పుడు రిషబ్ని తీసుకుని ఇంటికి వెళ్ళు. అక్కడ అను వెయిట్ చేస్తుంది. కానీ మీరు నాకు ఒక ప్రామిస్ చేయాలి. మీరిద్దరూ అనుని ఏమీ అనకూడదు. ప్రామిస్ చేయండి.
ఏం పప్పు చేసావు నువ్వు? కుక్కలు కూడా దీన్ని తినవే. ఆ నాకు అంత అర్థమవుతుంది. లక్ష్మి ఏదో చెప్పి పంపించుంటుంది. మంచిదైంది, దాని గురించి నువ్వే మాట్లాడావు. అవును నాన్న. నువ్వు మధ్యలో మాట్లాడకు. నీ మాటలు నేను ఎక్కువగా భరించాను. ఈ రోజు నువ్వేదైనా మాట్లాడవంటే అంతే. నేను ప్రశాంతంగా ప్రేమగా అర్థమయ్యేలా చెప్తున్నాను. నాకు నా భాగం కావాలి. భాగమా? ఏం భాగం? ఏదీ దొరకదు. అంతేకాకుండా నీ ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు కదా, స్ట్రైట్ గా జైలుకి వెళ్తారు ఇప్పుడు. నా అన్నదమ్ములు దొంగలా? ఉండండి, నేను ఎవరు ఇప్పుడు మీకు చూపిస్తాను. అరే అక్క, ఏమైంది? విజయ్ ఎక్కడ? మమ్మల్ని జైలుకి పంపిస్తావా? జైలుకి పంపిస్తావా? మా వదిన ఇంటికి వెళ్తానికి మీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అను హక్కుల కోసం వెళ్ళాం, నువ్వు అడ్డుకుంటావా? ఆపు. ఏయ్, అడ్డుకో. ఆపు, చూపించు. అడ్డుకొని చూపించు. మామయ్య అడ్డుకొని ఆగండి, చూపించరా? ఆగండి. నాన్ననేమీ చేయకండి. అదిగో వచ్చేసింది. ఆమెనెవరు పిలిచారు? అన్నిటికీ కారణం ఈవిడే కదా, డ్రామా చేయడానికి వచ్చింది. ఏ పోవే, నీకు ఇక్కడ ఏం పని లేదు, వెళ్ళిపో. మామయ్య నేనే పెద్దమ్మని రమ్మన్నాను, తన లోపలికి రానివ్వండి. తమ్ముడు, నేను చెప్పేది వినండి. చెప్పడానికి వినడానికి ఏమీ లేదు. తలుపులు మూసేయండి. పోనీ వెళ్ళిపో. తమ్ముడు, తమ్ముడు ఉండండి. ఏయ్, తలుపు తీరా, తలుపు వేయొద్దు. ఏయ్, వదినా. తలుపు తీయండి, తలుపు తీయండి. పెద్దమ్మా, ఏయ్, ఏంట్రా ఊరక పెద్దమ్మా, నోర్మోయ్. మామయ్య ఉండు. మా పెద్దమ్మని ఎవరు అడ్డుకోలేరు. వదలండి. రా. మామయ్య, నీకు మీ నాన్నకి ఏయ్, బుద్ధి చెప్పు. వదులు, వదులు, వాడిని వదులు. ఏయ్, పోరా. మామయ్య. పెద్దమ్మ కావాలి. నాన్న వెళ్ళకండి. రిషబ్, ఏడవకూడదు. ఇంకా నువ్వే పెద్దమ్మని చూసుకోవాల్సింది. ఉం? వెళ్ళు. వదినా. రండి ఇన్స్పెక్టర్ సార్. ఎన్నిసార్లు చెప్పాను కోపడ్డం మంచిది కాదని. ఈ రోజు ఏం జరిగిందో చూడు. నువ్వు మౌనంగా ఉండు. దేవుడి పైన నమ్మకం పెట్టుకో, అంతా సరవుతుంది. నువ్వు మంచి అబ్బాయి కదా.